ఎక్కువగా ఫ్రూట్స్ తినే వాళ్ళకి, ఫ్రూట్స్ మాత్రమే తింటూ ఫ్రూట్ డైట్ చేసే వాళ్ళకి, ఎస్పెషల్లీ వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో. ఫ్రూట్స్‌లో కామన్‌గా 2 రకాల షుగర్స్ ఉంటాయి. వన్ ఈస్ గ్లూకోజ్, అదర్ ఈస్ ఫ్రక్టోజ్. గ్లూకోజ్ మన బాడీలో గ్లైకోజన్ కింద మారుతుంది అండ్ ఫ్రక్టోజ్ మన బాడీలో డైరెక్ట్‌గా ఫ్యాట్‌లా మారిపోతుంది బికాస్ ఆఫ్ లివర్ మెటబాలిజం. సో గ్లూకోజ్ టు గ్లైకోజన్, ఫ్రక్టోజ్ టు ఫ్యాట్స్ డైరెక్ట్‌లీ. సో వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళు ఎక్కువ ఫ్రక్టోజ్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తినడం వల్ల వెయిట్ తగ్గడం మానేసి వెయిట్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో మరి ఫ్రూట్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. దాంట్లో చాలా న్యూట్రియంట్స్ అండ్ ఫైబర్ ఉంటుంది కదా. మరి దీన్ని ఎలా కాంపెన్సేట్ చేస్తాము అని అంటే హ్యావ్ లిటిల్ ఫ్రూట్స్. ఎక్కువ తినక్కర్లేదు. వన్ ఫ్రూట్ ఆర్ ఫ్యూ బైట్స్ ఆఫ్ ఫ్రూట్ తింటే సరిపోతుంది. నెక్స్ట్, తక్కువ ఫ్రక్టోజ్ ఉన్న ఫ్రూట్స్ని చూస్ చేసుకోవాలి. నెక్స్ట్, ఫ్రూట్స్లో ఉన్న న్యూట్రియంట్స్ అండ్ ఫైబర్సే వెజిటేబుల్స్లో కూడా ఉంటాయి. సో ఫ్రూట్స్ తగ్గించిన వెజిటేబుల్స్ అండ్ సాలెడ్స్ మనం పెంచుకుంటే ఈ ఫైబర్ కంటెంట్, న్యూట్రియంట్స్ అన్న ఇష్యూస్ రావు. సో హ్యావ్ మోర్ వెజిటేబుల్స్, మోర్ ఫైబర్ ఫిల్డ్ వెజిటేబుల్స్, హ్యావ్ లెస్ ఫ్రక్టోజ్ ఫ్రూట్స్, హ్యావ్ ఫ్రూట్ యాజ్ అ స్మాల్ స్నాక్, నాట్ యాజ్ అ హోల్ మీల్. ఈ చేంజెస్ కనుక మీరు చేసుకున్నట్లయితే మీ వెయిట్ లాస్ జర్నీలో డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. మీ న్యూట్రియంట్స్కి, ఫైబర్స్కి, కాన్స్టిపేషన్ కైండ్ ఆఫ్ ఇష్యూస్కి ఎలాంటి ఇబ్బందులు ఉండవు బికాస్ యూ ఆర్ హ్యావింగ్ మోర్ వెజిటబుల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ డెఫినెట్గా వెయిట్ లాస్ అవుతారు. Try the simple change in your diet and see the difference for yourself. This is Dr. Krishna Priya, physiotherapist from KP's R Health, helping you to help yourselves. Thank you.